గణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేం మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. 15 రోజుల నెల రోజుల తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి. మేమందరం కూడా చొరవ తీసుకుంటాం. మొన్న అన్నావు కదా, కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, ఇంకొకరు పాల్గొనలేదని. మాకు మీరేం చెప్పినారు మీ కులగణనప్పుడు? మొదలు మీరు చెప్పింది ఏంది? స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు రండి, ఇచ్చేది ఇవ్వండి అన్నావు. అయినా నాకు తెలియక అడుగుతా, కుంటి సాకులు అడగడం కాదు, కుంటి సాకులు ఎత్తకడం కాదు. కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది, నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది. నువ్వు ఎవరో పేర్లు చెప్పినావో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడవిట్లు నీ కాడనే ఉన్నాయి. అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు. మేమందరం కూడా, ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా, ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం. అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం. కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రీసర్వేకి ఆదేశించడంతో పాటు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్లో ఏ మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఎప్పటిలాగానే ఈ వీక్ సక్సెస్ స్టోరీస్ మీరు చూపించే ముందు ఏపీకి సంబంధించిన విజిట్స్ గురించి ఆ డీటెయిల్స్ మాకు చెప్పండి. ఈ వారం కూడా చాలా సక్సెస్ కేసులు, చాలా పెద్ద క్రానిక్ డిసీజెస్ కు సక్సెస్ చేసినాము. అవి కూడా ప్రజల్లో చూపిద్దాము. ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వస్తుంది. ఏపీ ప్రజలకు కూడా మనం ఏపీ విజిట్ పెడుతున్నాం కదా, కొత్త వాళ్లకు నోట్ చేసుకోండి నంబరు, అడ్రస్లు. పాత వాళ్ళకు తెలిసే ప్రతి నెలకు 4 గురువారాలు, 4 గురువారాల్లో మొదటి గురువారం విజయవాడ, ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. అక్కడ చూడండి ప్రజల్లో ఎంత గంటలు, ఒక్కొక్కరికి 4 గంటలు 3 గంటలు వెయిటింగ్ చేసుకొని కన్సల్ట్ చేసుకొని పోయి హోమియోపతి మందులు వాడుతున్నారు. ప్రజల్లో ఏపీలో అత్యధిక ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు హోమియోపతి కోసం గంటల పొంటి వెయిట్ చేస్తూ మందులు తీసుకుంటున్నారు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. అన్నీ కూడా మన హోటల్లో హాల్స్, ఏసీ హాల్స్లో మనము విజిటింగ్ క్యాంప్ ఉంటుంది కాబట్టి రూమ్లో జరగదు. అది రూమ్, చాలా మంది హోటల్ అంటే రూమ్ అనుకుంటారు. రూమ్ కాదు, ఏసీ హాల్స్లో. హాల్ మొత్తం నిండిపోతుంది అన్ని సెంటర్లలో. కాబట్టి ప్రజలకు ముందుగా ఎర్లీగా 9 గంటల వరకు వస్తే వాళ్ళకు 9-10 గంటల వరకు వస్తే అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఏపీలో ఈ 4 సెంటర్లలో దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళు ఆ కేంద్రానికి వచ్చి మీరు ముందుగానే 9-10 గంటల వరకు వచ్చినట్టయితే మీ నంబర్ నోట్ చేసుకొని మీకు సీరియల్ నంబర్ ఇస్తారు. ఈ విధంగా ప్రజల్లో, ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసమే, హోమియోపతి మీద అవేర్నెస్ రావడానికి కోసమే మనం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో చిక్కడపల్లి, తెలంగాణ జిల్లాలకు అందరికీ సెంటర్ అంటే హైదరాబాద్ చిక్కడపల్లి. కాబట్టి చిక్కడపల్లిలో ప్రతిరోజు మిగతా ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. కాబట్టి తెలంగాణ నుంచి ఏ జిల్లా నుంచి వచ్చినా ప్రజలు వాళ్ళు ముందుగా ఫోన్ చేసుకొని ఉన్న వాళ్ళు ఏవో తెలుసుకొని బయలుదేరితే మంచిగా ఉంటుంది. దూరంకి ఆదిలాబాదు చాలా దూరంకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ముందు ఫోన్ చేసుకొని వస్తే బాగుంటుంది. హైదరాబాద్లో మార్నింగ్ 9 to సాయంత్రం 4 వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసమే ఈ క్యాంప్స్. అదేవిధంగా ఈ వారంలో కూడా చాలా సక్సెస్ కేసులు అయినాయి. ప్రజలకు ఎక్కడెక్కడో తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక ఈ వ్యాధి తగ్గదన్న వాళ్లకు మనము
సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తే ప్రజల్లో అద్భుతం. హానిమార్ గారు ఏ కలలైతే కన్నాడో ప్రజలకు తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ చేయాలనేది అది మనం నిరూపించి చూపిస్తున్నాం. అవన్నీ కూడా మనం వరుసగా ఒకదాని ఇంకా బ్యాక్ టు బ్యాక్ చూడండి ఒక్కొక్క వీడియో. ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరప్పకి? మూసపేట. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? నెరోజీ ప్రాబ్లం, నరాలతో ప్రాబ్లం ఉండే సార్. చెయ్యి నరాలతో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఉండే? అదే నెరోజీ అని బయట సర్జరీ చేయించిన. సర్వైకల్ ప్రాబ్లం ఉండే. అయితే నీకేం చేసి డాక్టర్లు ఏం బాధ ఉండే నీకు మొదలు పోకముందు? ఫస్ట్ నాకు ఈ చేతితో అన్నం తింటాం కదా సార్, అక్కడ మంట ఉండే ఖాళీ. నాకు ప్రాబ్లం అరిచేతిలో మంట ఉండే అంతే. అన్నం కూడా కల్పనకు రాకపోతుండే. దానివల్ల నేను హాస్పిటల్కి పోయినా. వాళ్ళు చూసి ఎల్ట్రా స్కానింగ్, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ చేసిన తర్వాత అది కాదు బాబు, నీది నరాలు ఇక్కడ అతుకుపోయినాయి, దీనికి మనం రిలీజ్ చేద్దాము, కార్పొరేటర్ ఉన్నారని అంటారు, ఏం ప్రాబ్లం ఉండదు, రిలీజ్ అయిపోతుంది అన్నాడు. ఓకే అని నేను చేపించిన సార్. అప్పుడు ఏళ్ళు ముదురుగా రాకపోనా? అప్పుడు ఏళ్ళు గీళ్ళు అన్ని ఓకే, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉండే మొత్తం చెయ్యి, రైట్ హ్యాండ్ కూడా. ఓన్లీ మంట కోసమే పోయినావు? మంట గురించి పోయినా. వాళ్ళు సర్జరీ చేసేసిన, ఆపరేషన్ చేసేసినారు. అబ్బో, ఇంత కార్డు పెట్టారు కదా. ఆపరేషన్ చేస్తే మంచిగా అయినావా? కాలేదు. ఎప్పటిలాగానే మొత్తం చెయ్యి నీళ్ళు అయిపోయింది, బ్లాక్ అయిపోయింది మొత్తం. చేయలేస్తలేదు. లేపు. అబ్బా కష్టంగా లేపాల్సి వస్తుంది. చాలా కష్టం. అయితే అన్నం తిని బ్రేకియల్ నర్వ్ డ్యామేజ్ అయింది, రేడియల్ నర్వ్, అన్నర్ ఉంటుంది దానికి. అది ఆపరేషన్ చేసి అది డ్యామేజ్ అయిపోయింది. ఇలా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా, నేను నొప్పి మంట పోయి చెయ్యి లేపేటట్టు చేస్తా. ఓకే సార్. నువ్వు మొదలే వచ్చిన నీకు ఆపరేషన్ అవసరం లేకుండే. నీ లెక్క బాధితులు చాలా మంది తెలియక తొందరపడి ఆపరేషన్లకు పోయి డ్యామేజ్ చేసుకొని ఇప్పుడు నీకు ఏ పని చేయకుండా అవుతుంది. తిన కూడా రాదు. అన్నం తినొస్తుందా? రాదు. మరి తింటావు? ఆమ్ పవరే లేదు సార్. ఏదో ఒక జస్ట్ పావు కిలో కూడా వెయిట్ లేపనకు వస్తలేదు, గ్లాస్ పట్టనకు వస్తలేదు, ఫింగర్స్ పెన్ కూడా పట్టనకు వస్తలేదు, రాయనకు వస్తలేదు, ఫింగర్స్ దగ్గరికి వస్తలేవు, దగ్గర వచ్చేస్తున్నాయి మొత్తం. మరి ఇంత పెద్ద ఆపరేషన్ చేసుకొని ఇంకా పెద్ద డ్యామేజ్ చేసుకున్నావు. ఇప్పుడు నీకు మందులతో హోమియోపతితో తక్కువ చేస్తా. ఓకే సార్. ఓకే. ఫ్రంట్ బ్యాక్ మొత్తం మంట అవుతుంది సార్. పోతుంది. ఆగస్ట్ నుంచి అవుతుంది నాకు మంట. ఓకే. ఏం పేరు? నరసింహరావు సార్. నరసింహరావు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? మేము సిద్దిపేట నుంచి వచ్చినాం. సిద్దిపేట. ఏం బాధతో వచ్చినావు? లంగ్స్ లో ట్యూమర్ వచ్చింది సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో మోకాలు ఊపిరితిత్తులలో ట్యూమర్ పుండు పుట్టింది. పుండు పుడితే వచ్చిన హాస్పిటల్ పోతే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినాక కూడా మళ్ళీ రైట్ సైడ్ లో వచ్చింది. మళ్ళీ వచ్చింది సార్. ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది. మరి ఆపరేషన్ చేయకముందు ఏం బాధ ఉండే నీకు? పెయిన్ వచ్చి సార్. ఇక్కడ బాగా నొప్పి వస్తుండే, ఛాతీలో నొప్పి వస్తుంది సార్. సర్జరీ అయింది. సర్జరీ అయినాక మళ్ళీ 3 నెలలకు స్కాన్ చేస్తే మళ్ళీ వచ్చింది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పోతే డాక్టర్ ఏమన్నాడు? ఇక డాక్టర్ అబ్జర్వేషన్ పెట్టింది సార్. పెరిగితే మళ్ళీ ఇంకెక్కువ పెరిగితే సర్జరీ చేద్దామని చెప్పిండు. పెద్ద ఎందుకు అని మీ దగ్గరకు వచ్చింది సార్. అంతలా కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు మందులు ఈశ్వరప్ప మందులు వాడిన రోజులు అయింది. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు అయింది. సంవత్సరం నుంచి. మళ్ళీ ఇప్పుడు ఆ పెరుగు కూడా ఆగిపోయిందా? ఆగిపోయింది సార్. ఆగిపోయింది. మంచిగా ఉన్నది, నొప్పి లేదు, శ్వాస మంచిగా ఆడుతున్నది. ప్రజలకు తెలియాలి ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో మొదలు వచ్చినట్టు అది కరిగిపోతుండే. ఎంత ఖర్చు అయింది ఆపరేషన్కు? 5 లక్షలు అయింది సార్. 5 లక్షలు నువ్వు ఉన్నోడో పెట్టినావు. గరీబుల సంగతి ఏంది పరిస్థితి? 5 లక్షలు అన్ని అప్పులు తెచ్చి పెట్టినా సార్. అప్పులు తెచ్చి పెట్టినావా? మళ్ళా అంత ఖర్చు ఉండదు నాయన. అందుకే ప్రజలకు నీలాంటి బాధితులకు తెలవాలి. ఆపరేషన్ పోయినా మళ్ళీ వస్తుందని తెలుసుకొని మన హోమియోపతిలో వాడితే తక్కువైందని తెలుసుకొని రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అమ్మా సకల ముగ్గులం పెడుతున్నాడు బయట. మంచి బట్ గుడ్ బాయ్. వెనకకి శోధిస్తా. ఇప్పుడు ఎంతవరకు తక్కువ చెప్పు. ఎన్ని రోజులే? ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలల్లో ఇప్పుడు 4వ విజిట్. 3 నెలలు అయింది. 3 నెలలు పూర్తిగా అయింది. 3 నెలల్లో అప్పుడు ఏముంది ఇప్పుడు ఏముంది చెప్పు. అప్పుడు ఘోరంగానే ఉన్నా సార్. తక్కువ ఉంది కదా. ఇంకో నెల 2 నెలలు అయితే మొత్తం పోయింది కదా.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ముఖం ఇటు ముఖం చూపి బేట. అమ్మో మంచిగా చూపిస్తున్నాడు. ఏం పేరు నీ పేరు? పేరు చెప్పు. నీ పేరు చెప్పు నాన్న. బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య, ఎట్లా ఇప్పుడు ఏమవుతాడు నీకు? కొడుకు. ఎట్లా నీ కొడుకు ఇప్పుడు? బాగానే ఉంది సార్. 100కి ఎంత పర్సెంటేజ్ పోయింది? పోయింది 75%. 90% ఇప్పుడు మంచిగా హాయిగా ఉన్నాడు కదా. చిన్నది పెరిగి పడుతుంది. జల్ల సన్నగా మరక ఉంది. ఆ మరక పోతే అయిపోతుంది. ఎంతో కష్టపడి బాగా గోకుతుంటారు సార్. అది పోయేదాకా దాని ఇతరం గోకుతుంటది. కానీ మంచిగా నీట్గా కలర్ వచ్చేసింది. డ్రైనెస్ పోయింది. ఇంకొక 2 నెలలు అయిపోతుంది. ఇక పేరు ఆంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ విజయవాడ లోకలే. ఏం మీ చింతపల్లి? చింతపల్లిపాడు. ఓకే. ఏ జిల్లా వస్తుంది మీది? బాపట్ల జిల్లా. బాపట్ల. ఏం బాగా? వేరికోస్ ప్రాబ్లం. వేరికోస్ అల్సర్స్. తగ్గలేదు సార్. పుండ్లు ఉండే బాగా. గందరగోళం అయింది. తగ్గలేదు సార్. ఎక్కడ బయట తగ్గలేదు? అక్కడ హైదరాబాద్ చేయించాను. 3 సార్లు సర్జరీ చేయించాను. 9 గంటల సర్జరీ చేయించారు. లేజర్ సర్జరీ గ్యాస్ట్రిక్ అల్సర్. ఓకే. లేజర్ సర్జరీ చెప్తే తగ్గలేదు సార్. తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరం 3 నెలలకు తగ్గిపోయింది. 3 నెలలకు తగ్గింది. అల్సర్స్ మొత్తం మానిపోయినాయి. తగ్గింది. చూపి కాలు. మొత్తం మానిపోయింది కదా. మానిపోయింది. అప్పుడు నీరు కారుతున్న వాళ్ళకెళ్ళి నీరు గారి గందరగోళం ఉంది. నీరు కారుతున్న వాళ్ళకెళ్ళి 2 దిక్కులే ఉండే పండు. 2 పక్కల 3 పక్కలు ఉండే. ఆ కాలు కూడా ఉండే. షెల్లింగ్ వచ్చేది. ఇదంతా తగ్గిపోయింది. నడవలేని పొజిషన్లు ఉంటాయి కదా. షెల్లింగ్ వచ్చి అల్లాడిపోయారు. అలసలు వచ్చి గందర మామూలుగా ఇంత ఖర్చు పెట్టినా తగ్గకపోయా. ఏం పని చేస్తావు? నేను ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్వా? మరి నీకు అన్ని తెలిసినాక మళ్ళీ మందులు ఎందుకు వాడినావు? తెలియకపోయా సార్. మన సంగతి తెలియక వాడినావు. అది కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా ఇంతకుముందు 2.6 ఉండేది సార్. ఇప్పుడు నార్మల్గా వచ్చింది సార్. గుడ్. 1.4. సిరం క్రియాటిన్ కూడా తగ్గింది. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా తగ్గింది. మరి చూడు మందులు ఎట్లుంటాయి. విరోచన అయ్యేది కాదు ఇంతకు ముందు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆకలి అవుతుంది, విరోచన అవుతుంది. చూడు ఇట్లా చెప్పాలి. నువ్వు ఆర్ఎంపీ డాక్టర్, నీకు నాలెడ్జ్ ఉంది, మెడికల్ నాలెడ్జ్ ఉండేప్పటికే చెప్పినట్టు విన్నావు, కరెక్ట్ వాడినావు, మంచిగా అయినావు. అన్ని సమస్యలు ఉన్నా. 10 అడుగులు నడవకపోతుంటే ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పిన. 3 నెలలకే తగ్గిపోయింది. 3 నెలలు 6 నెలలు ఖాళీ కొనమన్నారు మీరు. అవును. 3 నెలలకే రికవర్ అయింది. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా తగ్గిపోయింది అన్నారు. ఆ క్లియర్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. గుడ్. ఇట్లా ప్రజలకు తెలవాలి. ఇట్లా అటువంటి సమస్యలు ఉంటే హోమియోపతిలే తగ్గుతాయి. అల్లోపతిలకు వాడి అలసిపోయి వచ్చినావు నువ్వు. ఓకే, మంచిది. థ్యాంక్ యూ. 12 లక్షలు అయింది సార్. అబ్బా 12 లక్షలు ఖర్చు పెట్టినావు. ఓపెన్ సర్జరీ చేసినా కూడా తగ్గలేదు సార్. సర్జరీ. మీ పేరు సార్? నా పేరు బిఎస్ లాల్ సార్. బిఎస్ లాల్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీ నుంచి అండి. ఢిల్లీ నుంచి వచ్చారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడుకొని 1 మంత్ అయింది. 1 మంత్ అవుతుంది. 1 మంత్ లో మీకు ఏం ప్రాబ్లం ఉండే? ఎంత డెవలప్మెంట్? క్రానిక్ సర్వైకల్ స్పాండిలైటిస్ సార్. సివియర్ గా 35 years నుంచి ఉందండి. అది 35 years నుంచి చాలా ట్రీట్మెంట్ తీసుకుని ఎప్పుడు తగ్గలేదండి. కానీ మీ ట్రీట్మెంట్ అక్టోబర్ 15 స్టార్ట్ చేశాను సార్. విత్ ఇన్ 2 days లో 75% రిలీఫ్ వచ్చింది. కంటిన్యూస్ గా వాడుతుంటే మోర్ దాన్ 80% రిలీఫ్ సార్. 80% రిలీఫ్. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఇది అద్భుతం. ఇట్స్ వండర్ఫుల్ మెడిసిన్. అది సార్. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. అల్లోపతి డాక్టర్లు మీకు తగ్గదని చెప్పారు. మీకు బెల్ట్ కూడా ఇచ్చారు కదా. బెల్ట్, ఆపరేషన్, ఎవ్రీథింగ్ దే టోల్డ్ సార్. మరి ఏది చేయకుండా వితౌట్ ఆపరేషన్, వితౌట్ బెల్ట్ ఇంత అద్భుత రిజల్ట్ కనిపించింది అంటే మరి ఇంతటి మించిన వైద్యం ఏడుంది. ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి నీకు ఏది ఎఫెక్ట్ లేకుండా పిల్స్ ఇచ్చి ఇంత స్పీడ్ తగ్గిందంటే ఎంత అద్భుతమైన వైద్యం చెప్పండి సార్. కాబట్టి మీలాంటి అనుభవజ్ఞ ప్రజలకు తెలియడానికి కోసమే అభిప్రాయం తీసుకుంటున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే ఏమేమి బాధలు ఉండే అనేటి లక్షణాలన్నీ చెప్పండి. ఇది 30 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇది సివియర్ సర్వైకల్ స్పాండిలైటిస్ సార్. మెడ ఆడించడం, నొప్పి, తిప్పండి. చాలా
ఇప్పుడు ఫ్రీ తిరుగుతున్నారు. చాలా ఫ్రీ తిరుగుతున్నాం. లోపల కట్ 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 అనే సౌండ్లు వచ్చేసారు. చాలా సౌండ్లు వచ్చి అసలు మెడ ఆడించవలసిన బాగా ఆడించవలసి వచ్చి అప్పుడే రిలీఫ్ వచ్చేదండి. ఒక విధంగా అనీజినెస్ ఉండేది, డిజినెస్ ఉండేది సార్. చాలా వరకు అసలు చిడిచిడాపని వచ్చేసేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా వైద్యం చేయించాను, అల్లోపతి, ఆయుర్వేద చాలా చోట్ల వెళ్ళాం, పంచకర్మలు చేయించాను సార్. అలసిపోయి ఇంక మందులు పట్టడం మానేశాను. ఎవరు చెప్పేవాడు కాదు. 35 ఏళ్ళు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవడు వైద్యం చేయాలని తెలుసు. నాకు 35 ఏళ్ళు అంటే క్రానిక్ కేసు, ఇది ఇంపాసిబుల్ అని. సడన్ గా HMTVలో మీ ప్రోగ్రామ్ చూశాను, కానీ నేను తురంత డెసిషన్ తీసుకోలేదు. 4 వారాలు చూసి మనం కూడా ట్రై చేయడం తప్పులేదని చెప్పి వచ్చాను సార్. విత్ ఇన్ 2 days లో అద్భుతం. అసలు మెడ ఆడించడం అయిపోయింది. నాకు భయం వేసింది, కానీ మెడ ఇంత ఎలాగ ఆగిపోయిందని భయపడిపోయింది. ఇలాగ ఆగిపోతా చిన్న పిల్లతోడని. కానీ ఇంకా అసలు నేను అది 1 month నుంచి చూస్తున్నాను. 80% ఇంప్రూవ్మెంట్ సార్, మోర్ దాన్ 80%. వెరీ గుడ్ సార్. ఏం చేస్తారు మీరు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ కార్పొరేషన్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్, చీఫ్ మేనేజర్, వర్కింగ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఢిల్లీ. ఓకే ఓకే, చీఫ్ మేనేజర్ బ్యాంక్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? సుజాత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ భద్రాచలంకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? లివర్ ప్రాబ్లం, స్ప్లీన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిటిస్ ప్రాబ్లం, ఓవరీ సిస్ట్ ప్రాబ్లం. ఓవరీ సిస్ట్. ఓవరీ సిస్ట్ నుంచి నీకు ఏం ప్రాబ్లం ఉండే? అంటే డేట్లు వచ్చేవి కావు. నెలకు పీరియడ్స్ రాదు. ఎన్ని నెలలకు వస్తుంది అప్పుడు? నొప్పి వచ్చేది. ఎన్ని నెలలకు ఒకసారి వస్తుండే? 2 నెలలకి 3 నెలలకి. 3 నెలలకు వచ్చేది. కడుపు నొప్పి ఉండేది. ఇప్పుడు సిస్ట్ వైపు ఉన్న సైడ్ నొప్పి వచ్చేది. ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక పీరియడ్స్ వచ్చినాయి. రెగ్యులర్గా వస్తున్నాయి. 1 నెల వచ్చింది, 2వ నెల. వాడంగానే ఎన్ని రోజులకు వచ్చింది? వాడంగానే 3 రోజులకు వచ్చేసి. 3 రోజులకు. మరి ఇన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ మందులు వాడినా తక్కువగా ఉంది. 3 రోజుల్లో హోమియోపతి వాడంగానే పీరియడ్స్ వచ్చేసిందంటే హోమియోపతి ర్యాపిడా ఉన్నా? ర్యాపిడే కదా. ఇంకేమేమి డెవలప్ అయింది చెప్పు. మళ్ళీ ఇంక ఇట్లా మందు ఇప్పుడు 1 నెల అయింది. ఇంకా 6 నెలలు వాడినాం అనుకో అన్ని సమస్యలు పోతాయి ఇంకా. ఓకేనా? కంటిన్యూ చేసుకో. ఏం పేరమ్మా? తులసి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మసి. ఏం బాధతో వచ్చినావు? యూట్రస్ ఫైబ్రాయిడ్, గర్భసంచిలో గడ్డలు. ఏమన్నారు మరి డాక్టర్లు? ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. మెడిసిన్ ద్వారా తగ్గిద్ది, 100% చెప్పలేము. ఆపరేషన్ చేయాలి అని అన్నారు. దానివల్ల నీకేం సమస్య ఉండే? అంటే పెద్దవారికి అయితే గర్భసంచి తీసేయాలి. నీకు పీరియడ్స్ టైంలో రాకపోతుండే. ఇప్పుడు నెలకి ఖచ్చితంగా. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వాడినాక నెల కరెక్ట్ వస్తుంది. వస్తుందా? వస్తుంది సార్. మరి ఇది ఆపరేషన్ లేకుండా గర్భసంచులు ఫైబ్రాయిడ్ కరిగిపోతాయి. అవి చిన్న ఏజ్, ఇంకా వస్తుంది లైఫ్. అలా గర్భసంచి తీసేయొద్దు. తీసేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా? ఇంకొక కొన్ని రోజులు వాడితే పీరియడ్స్ బ్లీడింగ్ కూడా మంచిగా అవుతాడు చేస్తా. పేరు? నారాయణ సార్. నారాయణ గౌడ్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్ప క్లినిక్? సిద్దిపేట సార్. సిద్దిపేట. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్, కీళ్ళ నొప్పులు సార్. కీళ్ళ నొప్పులు, పయ్యంత సోరియాసిస్, అంత పొట్టు రాలుతుండే. ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? నాకు 20 years సార్. 20 years నుంచి ఏ డాక్టర్ తక్కువ చేయలేదా? చాలా తిరిగినా సార్. మీ దగ్గర దాయకుండా నేను తిరిగిన డాక్టర్ లేడు, ఎక్కడ పోయినా కాలేదు. లాస్ట్ కు తమరు అడ్రస్ చెప్పినాక మీ దగ్గరకు వచ్చినాక నాకు విత్ ఇన్ 1 month 2 months లో ఇట్లా బ్లడ్ వెళ్తుండే అంత. అటువంటిది కూడా ఆమె ఏడిచింది, తీసుకొని వచ్చింది. 2 months మళ్ళీ ఇప్పుడు తెల్ల మెరుస్తున్న చర్మం ఎప్పుడు అంత పొట్టు ఉండే కదా. చూడుచుడేనా సార్? ఆలుడేనా? అంత పొట్టే. మరి ఇంత మంచి వైద్యం ఉన్నది హోమియోపతిలో. నీకు మందు మ్యాచ్ అయింది, కరెక్ట్ పడ్డది కాబట్టి అంత రిజల్ట్. అమ్మా ఎట్లా బాధపడ్డాడు? నారగొడుతో బాధ ఏమో చెప్పు. మీ అడ్రస్ నా బిడ్డ ఇచ్చినాక ఏదన్నా కానీ సార్ దగ్గర పోవాలి, నేను మంచిగా చేసుకోవాలి అంతే. కానీ ఇప్పటికి మాత్రం నాకు దేవుడే సార్. మీరు దూద్తో తుడుస్తుండే. అబ్బా అటువంటిది నాకు ఎక్కడ ఇప్పుడు ఈ నా కొడుకు ఎట్లుంటే అట్లుండే సార్. ఇప్పుడు మంచుకున్నావు, మొత్తం కలర్ వచ్చేసింది. నేను అదే అందరికి అదే చెప్తా. సోరియాసిస్ మచ్చలు పోయి
మీ కలర్ మీకు వచ్చేదాకా వాడమని చెప్తా. అప్పుడు మళ్ళీ రాదు ఇక. అడుగుతున్నా సార్, నాకైతే మాకైతే దేవుడే ఇప్పుడు ఏసీపీ వచ్చింది చూసినావా? ఏసీపీకి ఒక యశోద హాస్పిటల్ డాక్టరే ఈ మా మందులో తక్కువ కాదు భయ హోమియోపతి బస్వన్నది అంటాడు దగ్గర అని చెప్తూ వచ్చినట్ట. ఆయనకు ఒకటే నెలలో తుమ్ములు ముక్కు బందుడు బంద్ అయిపోయింది. మా మందులు వాడి ఎన్ని ఓవర్ డోస్ సార్ మంచోడు అని ఆయన మందులు వాడుండ్రు మీరు అని చెప్పుకుంటున్నా. చెప్పాలి, మనమే చెప్పుకోవాలి. నేనే చెప్తున్నా సార్. ఓకే. ఏం పేరు? విమల. ఎక్కడి నుంచి వచ్చినాం? ఈశ్వరప్ప క్లినిక్, ఈసీఎల్ దమ్మాయి కూడా. ఏం బాధతో వచ్చినావు? చెస్ట్లా? బ్రెస్ట్లాను? చెస్ట్ కాదు, ఈడ ఏ బ్రెస్ట్లో ఉన్నది? గడ్డలాగా ఉన్నది. ఏమైతుంది? కదులుతుందా? ఫిక్స్ ఉందా? గట్టిగా మాట్లాడరాదు. అక్కడిక్కడ కదులుతుంది ఏలు పెడితే. అట్లా మూవబుల్ ఉంటే ప్రమాదం లేదు. బయట డాక్టర్లు ఏం చెప్పారు? అవి కాంతి కదా, తీపించుకుంటే నీకే బాగుంటుంది, ఆపరేషన్ చేద్దామన్నారు. అది ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేద్దామన్నారు. వాళ్ళకి ఏది కనిపించినా ఆపరేషన్ చేస్తా అంటారు. అందుకే పోవద్దు. క్యాన్సర్ కాకుండా నీకు ఆపరేషన్ చేసి తీసేస్తా అంటారు. అందుకోసమే ఏది కనిపిస్తే అది ఆపరేషన్ అంటారు. పోవద్దు అట్లా. హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా కరిగిపోయేటట్టు చేస్తా. నొప్పి ఉందా? పేరు నాగేశ్వరమ్మ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్, మోతీనగర్. ఏం బాధతో వచ్చారు? కాళ్ళు ఎముకలు పెరిగినాయి అని చెప్పారు సార్. మడమ నొప్పులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? 5-6 years నుంచి ఉంది సార్. ఏం బాధ? నడుస్తుంటే నొప్పా? నడుస్తుంటే నొప్పి. నొప్పులు బాగుండే. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఏం చేసినావు ఇప్పటిదాకా? సర్జరీ చేయాలని చెప్పారు సార్. మడమలకు సర్జరీ చేయాలి. బొక్క పెరిగింది, ఆపరేషన్ చేస్తామన్నారా? మరి చేపియలేదు? భయపడి. అవును, మరి ఈ ఏజ్లో చేస్తే మళ్ళీ మన కాంప్లికేషన్ అవుతుంది. వీడికి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఈడ వాడినాక ఎట్లుంది? 2 months వాడాను, కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మంచి నడవగలుగుతున్నాం, అంత పెద్ద నొప్పి లేదు. ఖతం ఇక కరిగిపోతుంది. ఇంకొక 3 నెలలు 4 నెలలు వాడితే కంప్లీట్ అయిపోతుంది. డాక్టర్, అసలు 35 సంవత్సరాల నుంచి హోమియోపతిలో మీరు విశేష కృషి చేస్తున్నారు. ఎన్నో సక్సెస్ కేసెస్ చూసుంటారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ రిజల్ట్ చూసిన తర్వాత? వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత సక్సెస్ అయింది డాక్టర్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. ప్రజలకు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ వృత్తిలో వాళ్ళు సక్సెస్ అవుతారంటే ఆనందం ఉంటుంది. అదే అన్నమాట. ప్రజలకు వైద్యునిగా పేషెంట్ మంచిగా చేయడమే మా ధర్మం. వాళ్ళందరూ మంచిగా అవుతున్నాం సార్, మాకు కరిగిపోయిందంటే ఆకలి ఉండదు, తప్పిక ఉండదు. పొద్దుంతా కంటిన్యూ ఓపి నడుస్తూనే ఉంటుంది. అంటే బయట హోమియో క్లినిక్ కన్నా కూడా మీ దగ్గర ర్యాపిడ్ యాక్షన్ ఉంది అని అంటారు. అంటే సక్సెస్ కేసెస్ కూడా మనం చూసినప్పుడు చాలా సార్లు విన్నాము. మీ స్పెషాలిటీ ఏంటి అసలు? మా స్పెషల్ ఏం లేదు. డాక్టర్ యానిమన్ గారు చెప్పిన పద్ధతిలో సిద్ధాంతం ప్రకారంగా మందులు ప్రయోగం చేయడం. సిమిలియా సిమిలిబస్ క్యూరేటర్. దీంట్లో ముఖ్యంగా డాక్టర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, డయాగ్నోస్ కరెక్ట్ ఉండాలి, మెడిసిన్ కరెక్ట్ ఇండికేట్ చేయాలి. అంటే ఒరిజినల్. అందుకే నేను ప్రజలకు చెప్పేది, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందులు, ఒరిజినల్ జర్మనీ మందులు యూజ్ చేస్తాం మనం. అందుకే అంత ఫాస్ట్ రిజల్ట్. యానిమన్ గారు ఏం చెప్పిండు? నేను చెప్పింది కాదు కదా ఫాస్ట్ రిపోర్ట్ అని. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పడం లేదు. డాక్టర్ శామ్యూల్ యానిమన్ గారు రాసినటువంటి గ్రంథంలోనే 294 ఎఫారిజంలో రెండో సూత్రంలో ఏం చెప్పిండంటే, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారంగా మనం మందులు ఏ విధంగా ప్రయోగం చేస్తే రిజల్ట్ వస్తుందో అది వస్తున్నది. సక్సెస్ కేసులు చెప్తున్నారు ప్రజలు. కాబట్టి హోమియోపతి అనేది డాక్టర్ శామ్యూల్ యానిమన్ అలోపతి డాక్టరే. అలోపతి వైద్యులకు ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి మరి అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టాడు. హోమియోపతి మరి స్లో ఎందుకు అవుతుంది? అలోపతి ర్యాపిడ్ ఉంటే హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది? అలోపతిలో లేని యొక్క విశిష్టత ఇల్లు ఉంది కాబట్టి ఆయన కృషి చేసి రాత్రింబోలు కష్టపడి ప్రజల కోసం కనిపెట్టింది ఈ వైద్యం.
తక్కువ ఖర్చులో శాశ్వత నివారణ కావాలి, బాధ హింస లేకుండా. పేదోళ్ళు చూసినావు కదా, అప్పులు చేసి హాస్పిటల్లో పెడుతున్నాం అంటున్నారు, చూసినావా? మరి ఇది ప్రజల ముంగడికి తీసుకొచ్చేపటికే ప్రజలకు తెలుస్తున్నది. లక్షల లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్తే ఎట్లా తెస్తున్నారు అంటే ఇల్లు వాకిలు అమ్ముతున్నారు, లేని వాళ్ళు అప్పులు చేస్తున్నారు. అప్పులతో పెద్ద బాధ. మళ్ళా రేపు మన గ్యారంటీ అవుతుంది అంటే గ్యారంటీ కూడా లేదు. ఆపరేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎప్పటిలాగా సమస్య ఎప్పటిలాగానే ఉంటుంది, పైసలు పోయే మనిషికి ఎప్పటిలాగానే. కాబట్టి మనము ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మీ బాధలు చెప్పుట్లుంటుంది. ముఖ్యంగా పేషెంట్ చెప్పే లక్షణాల మీద డాక్టర్ డ్రగ్ కొన్ని దాచిపెడతారు, కొన్ని సిమ్టమ్స్ దాచిపెట్టి చెప్తే మేము కరెక్ట్ డ్రగ్ ఇవ్వలేము. ఉన్నవన్నీ ఓపెన్గా మానవ శరీరంలో ఏమైతే సిమ్టమ్స్ కనిపిస్తాయో అవి చెప్తేనే అది కరెక్ట్ మందు ఇండికేట్ అవుతుంది, మేము ఇవ్వగలుగుతున్నాం. అది సక్సెస్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. సెల్ ఫోన్కు 10 డిజిట్స్ ఉంటాయి. 10 డిజిట్స్ 10 కొట్టి కరెక్ట్ కొడితేనే అది కాలు పోతుంది. ఇక 10కి 10 ఎందుకు 2 దాచిపెడదామని 8 కొడితే కాలు పోతుందా? పోదు. అదేవిధంగా హోమియోపతిలో కూడా మీ సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పకపోతే డ్రగ్ మ్యాచ్ కాదు. డ్రగ్ మ్యాచ్ కాకపోతే అది నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరిగినా అది రిజల్ట్ రాదు. అప్పుడు హోమియోపతిని బదనాం చేసారు. 7 సంవత్సరాలు వాడినాం, 3 సంవత్సరాలు వాడినా హోమియోపతి నాకు పని చేయలేదు అంటాడు. నీకు పని చేయకపోతే నీ తప్పు, చెప్పడంలో తప్పు, డాక్టర్ తప్పు. కానీ సిస్టమ్ ఎందుకు బదనాం చేస్తున్నావు? సిస్టమ్ పవర్ఫుల్, AK-47 గన్, అది పేల్చేటోడు కరెక్ట్ ట్రైనింగ్ ఉండాలి, ఒకటే బుల్లెట్ చాలు. కాబట్టి ఇది ప్రజల్లో అవగాహన రావాలి. ప్రజలందరికీ హోమియోపతి స్లో అనేది తీసేయండి మైండ్లోకించి. హోమియోపతి ర్యాపిడ్ అల్లోపతి కంటే. ఎప్పుడు కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మెడిసిన్ వాడితేనే 24 అవర్స్లో మార్పు కనిపించాలని చెప్తున్నా. మ్యాక్సిమం 10 days ఒక్కొక్కరి పెయి ముదిరి ఉంటుంది. 10 daysలో తాడో పేడో తెలవాలి, లేకపోతే మందు మార్చిస్తా అంటారా, నేను నా దగ్గర రమ్మంటా మళ్ళీ వాపస్. అప్పుడు మందు దానికి మ్యాచింగ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది సార్ అంటే ఇక కంటిన్యూ 2 నెలలు, 3 నెలలు, 6 నెలల, సంవత్సరం అనేది వాళ్ళ వ్యాధి యొక్క సివియారిటీ మీద, వాళ్ళ యొక్క వ్యాధి స్టేజ్ మీద, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఇంకా స్పీడ్ చేయమంటే చేయలేము. మందు మ్యాచ్ వరకే మా వంతు. మందు మ్యాచ్ అయిందంటే నెక్స్ట్ స్టెప్ ఫాలో డ్రగ్స్ కరెక్ట్ ఇస్తే అది కంప్లీట్ వాష్అవుట్ అయిపోతుంది. ఇది హోమియోపతి సిద్ధాంతం. ఈ ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తే హోమియోపతి డాక్టర్స్ నంబర్ 1 అవుతారు. హానిమన్ గారు రాసినటువంటి ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని మొత్తం 100 సార్లు చదివిన ఎవరైతే ఉంటారో 100 సార్లు ముందు నుంచి వెనక తిరిగేస్తారో వాళ్ళు హోమియోపతి డాక్టర్ అవుతారు. మా దగ్గరికి ఇప్పుడు జూనియర్ డాక్టర్లు వస్తారు. ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ ఎన్నిసార్లు చదివినావమ్మా అంటే కాలేజ్ అయిపోయి 5 సంవత్సరాల లోపల ఒక 10 సార్లు చదవచ్చు అంటారు. 10 సంవత్సరాలు అవుతే నీకేం అర్థమవుతుంది, ఏం తెలుస్తుంది? 100 సార్లు చదివి రమ్మని చెప్పిన మెటరమిడ్కా అండ్ ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ 100 సార్లు బుర్రకి ఎక్కించుకొని చదవాలి. అప్పుడు పర్ఫెక్ట్ హోమియోపతి డాక్టర్ అవుతారు. మనం సబ్జెక్టు చదవకనే ప్రజల్లోపటికి వచ్చి క్లినిక్లో డోసులు వేస్తే అది తగ్గకపోతే సిస్టమ్ బదనామవుతుంది. కాబట్టి ఈ ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ అనేటి మెటరమిడ్కా అనేది 2 కూడా హోమియోపతికి 2 కళ్ళు. 2 సబ్జెక్టులలో తరవ ఉన్నప్పుడే పర్ఫెక్ట్ ఫైరింగ్ చేస్తాం. డాక్టర్, ఇప్పుడు ఇవాళ మనము సక్సెస్ కేసెస్ చూసాము. దాంట్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా మనకు ఒక కేసు వచ్చింది. ఒకటేంది, దేశవ్యాప్తంగా మనకు హైదరాబాద్కి వస్తున్నారు. కానీ ఢిల్లీ అయినా మనకు ఆ వీడియో ఆయన బాధ 30 ఏళ్ళ నుంచి తక్కువ ఉంది కాబట్టి మనం తీసుకొచ్చి మీకు ప్రజలకు చూపించగలిగినాము. డైలీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తూనే ఉంటారు. ఇతర దేశాలు 25 దేశాలకు పోతున్నాయి. ఇలా దుబాయ్కి పంపించొస్తున్నారు మెడిసిన్స్. దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇవన్నీ అన్ని దేశాలకు 25 దేశాలకు పోతాయేమో. 25 దేశాలు అక్కడ ఉండి సంపన్నమైన దేశాల లోపల ఉండి కూడా వాళ్ళ వ్యాధులు తగ్గించే డాక్టర్ లేక మన లైవ్ ప్రోగ్రామ్స్ వీడియోలు ఇంటర్నేషనల్గా చూసి వాళ్ళు మనకు ఫోన్ చేసుకొని వాళ్ళ బాధలు వీడియో కాల్లో చూపించి మందులు తెప్పించుకుంటున్నారు. అక్కడనే సక్సెస్ అవుతున్నాయి కేసెస్. మీరు కూడా మన 2 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే మీకు ఏ సమస్య ఉన్నా హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేదు. ఇవాళ రేపు టెక్నాలజీ, మీరు ఇంట్లో ఉండి వీడియో కాల్లో మీ సమస్య చెప్పి వీడియో కాల్లో మీ ప్రాబ్లం చూపించి మీరు మందులకు మీరు కొరియర్ చేసినట్టు మేము కొరియర్ చేస్తే 2 daysలో మీకు వస్తుంది, 1 dayలో. 2 రాష్ట్రాలు అయితే 24 hours ముడుతుంది. ఇతర రాష్ట్రాలకైతే 2 రోజులు పడుతుంది. మీరు అక్కడనే ఉండి మీరు కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా దూరం కదా హైదరాబాద్. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రావాలంటే, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి రావాలంటే 24 hours జర్నీ. ఆయన ఫ్లైట్లో వచ్చిండు. ఫ్లైట్లో వస్తే ఎంత ఖర్చు అమ్మా? మన మందుల కంటే ఎక్కువ ఆయన ఫ్లైట్ ట్రాన్స్పోర్టే 15,000 ఖర్చు. డాక్టర్, హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే విత్ us. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు ఆచి చికెన్ మసాలా. పళ్ళు జివ్వు మరణం నుండి ప్రతిరోజు రక్షణ. కియా సిరోస్ ఎవాల్వ్డ్ బై ద ఫ్యూచర్. బుక్ నౌ. సాధారణ మ్యాట్రిమోనీ యాప్ కన్నా ఎక్కువ హామీ telugushadi.com నుండి. అందుకే దీనిలో అపరిశుభ్రతకి నో ఛాన్స్. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకు బీఆర్ఎస్ పోరుబాట. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో ప్రజల్ని జాగృతం చేస్తామన్న కేటీఆర్. కొనుగోళ్లలో కోతలు, పరిమితులతో కంది రైతులకు భారీ నష్టం. పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొనాలని హరీష్ రావు డిమాండ్. బీసీలను అణిచివేసేందుకే కాంగ్రెస్ సర్కారు కులగణన కుట్రలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెబుతామన్న శ్రీనివాస్ గౌడ్. నారాయణపేట కొడంగల్ లిఫ్టుకు వ్యతిరేకంగా మక్తల్ రైతుల ఆందోళన. పనులు ఆపకుంటే మరో లగచర్ల అవుతుందని మాజీ ఎమ్మెల్యే చిట్టం హెచ్చరిక. బెంగళూరులో ఏరో ఇండియా ఎయిర్ షో. యుద్ధ విమానంలో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్ల విన్యాసాలు. రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారీ స్కోర్. టీమిండియా ముందు 305 రన్స్ టార్గెట్.